వీరబైరాన్పల్లి తెలంగాణ జలియన్ వాలాబాగ్ నిజాం పాలనకు వ్యతిరేకంగా రజాకారులతో సాగిన పోరాటంలో గ్రామానికి చెందిన ఎంతో మంది మాన ప్రాణాలను కోల్పోయారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ గ్రామం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఆ వీర యోధుల త్యాగాలకు నెత్తుటి సాక్ష్యంగా నిలుస్తున్న వీరబైరాన్పల్లి సమస్యలపై స్పెషల్ స్టోరీ. సిద్దిపేట జిల్లా దూల్మిట మండలంలోని వీరబైరాన్పల్లి గ్రామానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. నాటి నిజాం రజాకారుల రాక్షసత్వానికి వ్యతిరేకంగా పిడికిలెత్తి పోరాడారు గ్రామస్తులు. రజాకారులు చేసిన మూకుమ్మడి దాడిలో 118 మంది వీర మరణం పొందారు. ఇంతటి నరమేధానికి గురై తమ ప్రాణాలను సైతం కోల్పోయిన గ్రామస్తుల కుటుంబాలను నాటి నుండి ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఏటా సంస్మరణ దినోత్సవాలకు నాయకులు రావడం, నివాళులు అర్పించి హామీలు ఇవ్వడం తప్ప గ్రామ అభివృద్ధికి ఎటువంటి నిధులు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. రాబోయేటువంటి తరాల పిల్లలకి మన భారతదేశం అంటే ఈ తెలంగాణ ముఖ్యంగా వీరబైరాన్పల్లి యొక్క చరిత్రని మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక చారిత్రక నేపథ్యం కలిగినటువంటి పోరాటం కలిగిన ఊరు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బురుజుని అడుగడుగున కనిపించే వీరుల యొక్క ఆనవాళ్ళని, ఈ స్తూపాలని, వీటన్నింటినీ కేవలం మాటల మందమే కాకుండా మనం ఒక చారిత్రక వారసత్వంగా దీన్ని రాబోయే తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒక పెద్ద మనసుతో ఒక చారిత్రక పర్యాటక కేంద్రంగా గణకంగా తీర్చిదిద్దితే బాగుంటుందనేటువంటిది. శిస్తు వసూళ్ల కోసం గ్రామాలపై దాడులు చేస్తున్న రజాకారుల సైనిక మూకలపై గ్రామస్తులంతా ఏకమై ఎదురుదాడికి దిగారు. వీరబైరాన్పల్లి బురుజు అభివృద్ధికి నోచుకోక ఇప్పుడు శిథిలావస్థకు చేరే పరిస్థితి నెలకొందని గ్రామస్తులు అంటున్నారు. నాటి రజాకారుల మూకలతో జరిగిన పోరాటానికి స్థావరంగా నిలిచిన బురుజును రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేయాలంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బైరాన్పల్లి గ్రామాభివృద్ధి కోసం 30 లక్షల నిధులు మంజూరు చేసినా గ్రామంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అప్పటి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్రామ అభివృద్ధి కోసం ₹1 కోటి నిధులు మంజూరు చేయడంతో గ్రామంలో సీసీ రోడ్లు వేశారు అధికారులు. గత పాలకులు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే వారు నా బైరాన్పల్లిని కేసీఆర్ అనే మాజీ ముఖ్యమంత్రి దత్తత తీసుకుని కూడా ఇక్కడికి 10 పైసల పనిచేయలేదు. కానీ అపోజిషన్లో ఉన్న మా ఎంపీ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ ఊరికి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్ ఇచ్చి దాదాపు ఒక 80 లక్షల రూపాయల వర్కులు పెట్టి ఇక్కడ డెవలప్మెంట్కు పాల్పడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు V6 ద్వారా తెలియజేస్తూ, అమరులైన యోధుల సంస్మరణ దినోత్సవాలకు గతంలో హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక్కడ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ₹1 నిధులు కూడా మంజూరు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. జిల్లాల పునర్విభజన సమయంలో దూల్మిట్ట మండలంలోని వీరబైరాన్పల్లి గ్రామాన్ని సిద్దిపేట జిల్లాలో కలిపినప్పటికీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదంటున్నారు గ్రామస్తులు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధి కోసం తీసుకురాబోతున్న కొత్త టూరిజం పాలసీలో భాగంగా గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలంటున్నారు. ఈ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలంటే పాఠ్య పుస్తకాలలో చేర్చాలని, బైరాన్పల్లి అభివృద్ధి విషయంలో కానీ ఆనాడు సాయుధ పోరాటం చేసినటువంటి వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో కనీసం పెన్షన్ కూడా నోసుకోలేనటువంటి కుటుంబాలు చాలా ఉన్నటువంటిది ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప, నాయకుల హామీలు మారుతున్నాయి తప్ప ఈ రోజు ఆ గ్రామం అభివృద్ధి చెందినటువంటిది లేదు. తర్వాత పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం దాన్ని మార్చాలని చెప్పేసి నాటి పోరాట యోధుల కుటుంబాలకు నేటికి పెన్షన్లు అందడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైరాన్పల్లి పోరాటాన్ని భవిష్యత్తు తరాలకు తెలిసే విధంగా పోరాట ఘట్టాన్ని పాఠ్యాంశాల్లో చేర్చడంతో పాటు గ్రామంలో స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలంటున్నారు స్థానికులు. నాటి పోరాటంలో గ్రామంలోని ప్రతి కుటుంబం ప్రత్యక్షంగా పరోక్షంగా నష్టపోయిందని రాష్ట్ర ప్రభుత్వం వీరబైరాన్పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. వీరబైరాన్పల్లి గడ్డ యొక్క ప్రాధాన్యతను గుర్తించి దానికి నిధులు కేటాయించి ఇక్కడికి సంబంధించి మరింత అభివృద్ధిలోకి తేవాలని కోరడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఇక్కడ ఎంతో మంది అప్పుడు నైజాం పోరాటంలో ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది కూడా కొంతమంది పెన్షన్ రాకుండా ఉన్నారు. వారికి నివాసాలు కూడా లేవు. వారికి కూడా నివాసాలు కూడా నిర్మించాలి. గత ప్రభుత్వం బైరాన్పల్లిని పర్యాటక కేంద్రంగా చేస్తామని ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని అంటున్నారు గ్రామస్తులు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ప్రత్యేక చొరవ తీసుకుని వీరబైరాన్పల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటున్నారు.